పక్షుల అరుపులు ఇవన్నీ వింటుంటే మస్తు అనిపించింది. కంచు పేర మొత్తం వాటరే ఉంది. అటు సైడ్ లొకేషన్ కూడా ఏం కనిపించలేదు. ఫైనల్గా అయితే మాకి ఇది ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని మరి ట్రై చేసిన హౌస్ బోట్లో ఉండాలని చెస్ మనం యూట్యూబర్స్ అని చెప్పినాం. సో అట్లా మనకు కొంచెం తగ్గించేళ్ళు. ప్లస్ ఇప్పుడు బోట్ జర్నీ కూడా ఉంటుంది, దానికి ఒక 1000 ఎక్స్ట్రా. సో మనసులో ఆయా అఖిల్ బ్రో ఫుల్ హ్యాపీ. ఇళ్ళకే పోతుంది బ్రో. అవునా, అందుకే వాటర్ స్వీట్ ఉంటాయి అటువి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఇప్పుడు టైం కూడా 7:20 ఏం అవుతుంది. 7:20 అవుతుంది. సన్ రైజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? కేరళలోని అల్పేలో ఉన్నాం. అల్పే బ్యాక్ వాటర్ ఇది. అండ్ మన రైడ్లో ఈరోజు డే 10. సో చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. నైట్ వచ్చాడే అసలు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే బోట్ హౌస్ దొరుకుడు చాలా కష్టం. మళ్ళీ వీకెండ్, ఈరోజు మండే, నిన్న సండే. నిన్న అస్సలు చాలా ట్రై చేసినాం, దొరకలేదు. కష్టం మీద దొరికింది. సో ఈ హౌస్ బోట్ డీటెయిల్స్ అవన్నీ తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే సన్ రైజ్ అయిపోయింది. పక్షుల అరుపులు ఇవన్నీ వింటుంటే మస్తు అనిపించింది. చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో మన విలేజ్లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తే వినేది. ఈ సిటీకి వచ్చిన కానీ ఇట్లాంటి ఎర్లీ మార్నింగ్ ఈ బర్డ్స్ ఇదంతా అసలు కూడా చాలా రోజులే అయిపోయింది. సో సన్ రైజ్ షూట్ చేస్తుంటూ ఇక్కడ నేను మొత్తం చూసుకుంటూ ఉన్నా, అంటే లొకేషన్స్ అంతా ఆస్వాదిస్తున్నా. అసలు నెక్స్ట్ లెవెల్ ఈ ఫీలింగ్ అయితే సూపర్. అసలు బ్యాక్ వాటర్, అల్పే బ్యాక్ వాటర్ ఇదంతా. కంచు పేర మొత్తం వాటరే ఉంది. అటు సైడ్ లొకేషన్ కూడా ఏం కనిపించలేదు. ఇటు సైడ్ ఇక్కడ కొద్దిగా కనిపిస్తుంది. అసలు ఈ పక్షుల అరుపులు, ఈ సన్ రైజ్, ఈ వాటర్ ఇదంతా చూస్తుంటే అసలు సూపర్ ఉంది ఫీలింగ్ అయితే. బ్యాక్ సైడ్ కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇంకా చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది రిసార్ట్. అక్కడ కూడా ఏదో చిన్న రిసార్ట్ ఒకటి ఉంది. అసలు సూపర్. అసలు మామూలుగా లేదు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. అసలు లైఫ్ టైం మెమొరీ. అది చూడండి ఎంత మంచిగా పోతున్నాయి పక్షులు. అంగో సూపర్ ఉంది కదా. సో సన్ రైజ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మన హౌస్ బోట్ అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి చెప్తాను, ఎట్లా బుక్ చేసినా, అసలు దీని స్టోరీ ఏంది, ఇదంతా ఏంది అనేది. సూపర్. మన అఖిల్ బ్రో ఇప్పుడే లేచి వచ్చిండు. నైట్ ఛాన్స్ ఇప్పుడు డాటా ట్రాన్స్ఫర్ అయ్యి చేసుకుంటూ పడుకునేసరికి మార్నింగ్ 4 అయిందా, 3-4 అయింది. డాటా ట్రాన్స్ఫర్, డ్రోన్ షాట్స్ పెట్టాలి, గోప్రోది. సో డాటా ట్రాన్స్ఫర్కి మస్తు టైం పడుతుంది. మనోడు లేట్గా పండుకొని లేట్గా లేస్తాడు, మనమేమో ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తాం. సన్ రైజ్ ఇంకా కనిపిస్తుంది చూడండి. సన్ ఇంతకుముందు మొత్తం క్లౌడ్స్ వచ్చి కనిపించలేదు, కానీ ఇప్పుడు ఓకే. సో ఇదే మన రూమ్. బెడ్స్, ఏసీ కూడా ఉంది. ఇక్కడ వెదర్ సేమ్ మనలాగానే ఉంది, 30 degrees ఏమి ఉంది. ఏసీ లేకుండా వండుకునేటోళ్ళం కాదు, ఫ్యాన్ కూడా ఉంది. ఇది మన బెడ్రూమ్. ఇది వాష్రూమ్ కూడా నీట్గా ఉంది, బాగుంది. ఇక్కడ
హెల్మెట్లు లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాం. ఏమో కబోర్డ్స్ ఏమైనా పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి కబోర్డ్స్. ఇది బెడ్రూమ్. మన బెడ్ నుంచి వ్యూ ఇస్తే ఇది కనిపిస్తుంది, వాటర్ ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు వ్యూ. సన్ రైజ్ కూడా చూడవచ్చు. నైట్ బోట్ లైట్ ఊగింది. అండ్ స్టార్టింగ్ నుంచి వద్దాం పదండి. ఇంకా ఇది మన బోట్, ఇది హాల్. బోట్లో టీవీ కూడా ఉంది. మన షూస్ అన్నీ ఇక్కడ పెట్టేసాం. ఇది స్టీరింగ్. ఇదే మన బోట్. ఒకసారి మన బైక్స్ కూడా చూపిస్తా. బైక్ సైడ్ ఉన్నాయి. ఇది మనదే డాగ్. అవి మన బైక్స్ అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ డాగ్స్ చాలా ఉన్నాయి. ఇది నైట్ ఘోరం మొత్తుకున్నాయి ఇవి అయితే. ఇప్పుడేమంటారు, ఇక్కడ చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి. అండ్ ఇది మన హౌస్ బోట్, బెన్నాస్ హౌస్ బోట్ హాలిడే. సో హౌస్ బోట్లోకి వెళ్ళిపోదాం పదండి. లొకేషన్ అదిరిపోయింది కదా. బెన్నాస్ హాలిడేస్, పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ హాలిడే. ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడి నుంచి కూడా మనం బోట్ వెళ్తుంటే వ్యూ చూడవచ్చు. అదిరిపోతుంది. ఏసీ కూడా ఉంది మంచిగా. అండ్ ఇది అప్ స్టేర్స్ పైన కూడా చిన్న హాల్ లాగా ఉంటుంది. ఇది పైన ఇక్కడ సిట్టింగ్ కూర్చోవచ్చు మంచిగా. ఇక్కడ నుంచి ఇట్లా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సన్ రైజ్ ఇక్కడ పెట్టి షూట్ చేస్తా బాగుండు. నేను అదిరిపోయింది కదా బోటు. ఇంకా కిందికి వెళ్దాం పదండి. ఇది మన రూమ్. అండ్ ఇది హ్యాండ్ వాష్కి ఇట్లా వేసుకోవడానికి. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్. ఇందులో హౌస్ డ్రైవర్ ఉన్నారు కదా, డ్రైవర్ అతను పడుకున్నాడు ఇందులో. బోట్ ఓనర్సా డ్రైవర్సా వాళ్ళు మరి. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది వాష్రూమ్. ఇది కబోర్డ్స్. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక బోట్కి. అండ్ ఇది ఇంకో ఎక్స్ట్రా వాష్రూమ్ ఉంది. కిచెన్ స్టోర్ ఇది. ఇదంతా కిచెన్. మనకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు అంకుల్. ఇడ్లీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. కిచెన్ ఏదో ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. అంకుల్ యువర్ నేమ్? అలెక్స్. శ్రీజాబ్. సో మన కోసం బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. లెట్స్ గో. ఇది మనం మార్నింగ్ సన్ రైజ్ షూట్ చేసిన ప్లేస్. చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ ఇంకా స్టిల్ వినిపిస్తున్నాయి బర్డ్స్ అరుపులు. మస్తు అనిపించింది ఎర్లీ మార్నింగ్. ఇంకా సన్ రైజ్ ముందుకి. ఇదంతా బ్యాక్ వాటర్. మనం నైట్ అట్లా ఆ నుంచి ఆ బ్రిడ్జ్ నుంచి ఇట్లా వచ్చేసినాం. బట్ నైట్ ఏం షూట్ చేయలేదు. ఈ వాటర్ క్రాస్ చేయడానికే మనకి మినిమం 10-15 మినిట్స్ పడుతుంది. ఈవెన్ బ్రిడ్జ్ మించి అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇది మన ముందు చిన్న కెనాల్. ఇక్కడికి రాగానే ఇది పెద్దగా అయిపోతుంది. ఇంకా చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి. చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి. సూపర్ ఉంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఈ హౌస్ బోట్ కాస్ట్ ఎంత అంటే 3000 రూపీస్ మాకు పడింది. 3000కి 2 మెంబర్స్. మామూలుగా మేము మున్నార్లో ఉన్నప్పుడు ఒక తెలుగు వాళ్ళు కలిసారు. వాళ్ళు తిరుపతికి వచ్చి ఆడ కార్ రెంట్ తీసుకొని వచ్చారంట. వాళ్ళు ఇక్కడ స్టే చేసినాం. అంటే కేరళలో బోట్ స్టేలో స్టే చేసినాం. ఒక రోజుకి 20,000 పడిందంట వాళ్ళకి. 20,000 ఫ్యామిలీకి. అంటే హస్బెండ్ అండ్ వైఫ్, 2 కిడ్స్. 20,000 అంట. మా తోడు. మేము కూడా చాలా ట్రై చేసినాం హౌస్ బోట్స్ గురించి. అన్నీ 22K, 30K, 84K, 50K ఇష్టం ఉన్నట్టున్నాయి. 10, 20 అన్నీ ఉన్నాయి. ఇక కొన్ని హోటల్స్ కూడా చేసినాం. 5,000, 6,000, 4,000 మినిమం. ఇక 5,000 ఎబోనే ఉన్నాయి కానీ తక్కువ అయితే లేవు. చాలా ట్రై చేసినాం.
ఫైనల్గా అయితే మాకు ఇది ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని మరి ట్రై చేసిన హౌస్ బోట్లో ఉండాలని చాలా ట్రై చేసిన. ఒక 1 అవర్ తర్వాత దొరికింది. మనకి ప్రైస్ చెప్పుడు కూడా 5,000 చెప్పిళ్ళు. లాస్ట్కి బార్గెన్ చేస్తే 3,000కి వచ్చింది. ప్లస్ మనం యూట్యూబర్స్ అని చెప్పినాం, సో అట్లా మనకు కొంచెం తగ్గించిళ్ళు. ప్లస్ ఇప్పుడు బోట్ జర్నీ కూడా ఉంటుంది, దానికి ఒక 1,000 ఎక్స్ట్రా. సో మొత్తం 4,000, 3,000 హౌస్ అంటే బోట్లో స్టే చేసినందుకు విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఒక 1 అవర్ ఈ బ్యాక్ వాటర్స్లో మనకి రైడ్ ఉంటుంది. ఇంకో సేమ్ అట్లా ఇప్పుడు ఆ బోట్ వెళ్తుంది కదా, సో సేమ్ అట్లా ఒక 1 అవర్ ఈ బ్యాక్ వాటర్లో తిప్పుతారు. దానికి 1,000 రూపీస్. సో మొత్తం 4,000కి మనకైతే హౌస్ బోట్ విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది. అండ్ ఇంకొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంట, వాటికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. సో అవి ఏమైనా మేము చేస్తే నేను చూపిస్తాను, ఏం చేయకుండా మాత్రం ఏం లేదు. అంటే ఇక్కడ ఏదో కెనాల్ ఉంటుందంట, అందులో ఒక 1 అవర్ బోట్ జర్నీ ఉంటుందంట, దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఏదో అన్నారు. సో మన ఇష్టం, ఇక్కడ అంటే ఇక్కడ చేయొచ్చు, లేకపోతే బయటికి వెళ్ళి మనం పర్సనల్ కూడా చేయొచ్చు. సో ప్రజెంట్ మనం ఉంది అల్పై, మన రైడ్లో ఇది డే 10. సో ఈ బోట్ జర్నీ అదంతా అయిపోయాక మనం బయటికి వెళ్ళి బయట నుంచి చూద్దాం. ఇంకా ఆ బోట్ వెళ్తాను చూడండి, హౌస్ బోట్ అది కూడా. సో ఇది ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయినాక బ్రేక్ఫాస్ట్ చేసి బోట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో బోట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసేది అదంతా మేబీ నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను, ఎందుకంటే చాలాసేపు వస్తే అందులో డ్రోన్ షాట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఈ బ్లాగ్ మాత్రం ఇంతే. సో ఇది అల్పై బోట్ డీటెయిల్స్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. నాకు తెలిసిన ఎంత ఇన్ఫర్మేషన్ వరకు అయితే చెప్పాను. మేము అన్ని ఈ బోట్ హౌసెస్ ఇవన్నీ గూగుల్ మ్యాప్లోనే చెక్ చేసాను నియర్ బై వచ్చాక. సో మనకి బెస్ట్ ప్రైస్ దొరికేంతవరకు ట్రై చేస్తూనే ఉండాలి, ఏదైనా దొరకగానే వెళ్ళిపోవద్దు. మ్యాక్స్ ఫిల్టర్ చేస్తూనే ఉండాలి. ఒక 1 అవర్ ఫిల్టర్ చేస్తే ఈ బోట్ దొరికింది మాకు. ప్లస్ వీకెండ్లో ఇంకా టఫ్, అది సండే అయినా కూడా తక్కువ ప్రైస్కే దొరకబడినాం. సో అది మ్యాటర్. ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతుంది మన కోసం. బ్రేక్ఫాస్ట్ చేసి ఈ బ్యాక్ వాటర్లో ఒక రైడ్ వేసేద్దాం. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో డ్రోన్ షాట్లు అవన్నీ వస్తాయి, అసలు కిరాక్ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. సో ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. చాలా బాగుంది కదా మా హౌస్ బోట్. సో మీరు కూడా కేరళకు వస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలా ప్లేస్లలో ఉంది, ఇక్కడే అని కాదు. మీకు బెస్ట్ ప్రైస్ ఎక్కడ దొరికితే అక్కడ ట్రై చేయండి. ఇదైతే బెస్ట్. ఇంకా అల్పైలో మేమున్న హౌస్ బోట్ అయితే, ఈ హౌస్ బోట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంది హౌస్ బోటు. మనకి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో వచ్చింది. సూపర్. మనసులో ఆయో. ఓకే, మన బోట్ జర్నీ అదంతా నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. లెట్స్ గో. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాం. అఖిల్ బ్రో ఫుల్ హ్యాపీ. వర్త్ ఆ తెలుగు పీపుల్ ఫ్యామిలీ అన్నారు వాళ్ళ దానికంటే మనం చాలా బెస్ట్. ఈవెన్ 4 మెంబర్స్కి 12,000 అంట. ఇట్లాంటి హౌస్ బోట్లోనే 12,000 అంట. 12,000 లిటరల్గా. అంటే మేమిద్దరం జస్ట్ 3,000 కొంటాను. మాకు ఈ 3,000 కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే మేము రోజు స్టే చేసే హోటల్ 800, 1,000 ఇట్లనే ఉంది. మేము వచ్చిన దగ్గర నుంచి ఒక కొడైకెనాల్లోనే 1,500 ఏమో పడింది, మిగతా అన్నీ 1,500 బిలోనే. బట్ ఇక్కడ 3,000 అయినా ఎందుకు ఉందామంటే ఖచ్చితంగా కేరళ వస్తే హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ 100% చేయాలి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ ఉండబోతుంది హౌస్ బోట్లో. ఇట్లా బ్యాక్ వాటర్లో తిప్పుకొస్తారట ఒక 1 అవర్. సో అది కూడా చూద్దాం పదండి. కేరళ వస్తే ఏమేమి చేయాలి ఏంది అనేది కూడా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో చెప్పబోతున్నా. డోంట్ మిస్ ఇట్. బాల్కనీ చూపించేస్తా ఆల్రెడీ. సూపర్ ఉంది బాల్కనీ కూడా, పైన కూడా కూర్చోవచ్చు మంచిగా. హౌస్ బోట్ మాత్రం సూపర్ ఉంది. హౌస్ బోట్ కిరాక్. పైనుంచి డిఫరెంట్గా అరిచింది మనిషి.
బాగుంది. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి, కింద అక్కడ వరకు కనిపిస్తుంది నీట్గా. అక్కడ పట్టున కనబడుతుంది, గిరిగి అంత ఇళ్ళకే పోతుంది బ్రో. అవునా, అందుకే వాటర్ స్వీట్ ఉంటాయి అటు ఇవి.